విశాఖ కీర్తి కిరీటంలో మరో అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ చేరబోతోంది. క్రికెట్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే ఏసీఏ వీడీసీఎస్ స్టేడియం ఉండగా అదనంగా 50,000 సీటింగ్ కెపాసిటీతో మరో స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేస్తోంది ప్రభుత్వ ఆధీనంలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఈ కొత్త ప్రాజెక్టుతో విశాఖలో అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లకు వేదిక కానుంది. ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా మన విశాఖపట్నం అది ఒక బ్రాండ్గా కూడా డెవలప్ కావడానికి విశాఖపట్నం ఖచ్చితంగా ఇటువంటి ఈ మ్యాచెస్ దానికి పనికొస్తాయని అనుకుంటూ ఈ మ్యాచెస్ మాకు ఇచ్చిన బీసీసీఐకి మరీ విజయశాఖ గారికి అయితేనేమి బీసీసీ టీంకి అయితేనేమి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలానే ఈ మ్యాచెస్ రావడానికి ప్రయత్నించి వాళ్ళను చెప్పగలిగిన మా శరత్ చంద్రారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ విశాఖపట్నంలోని పిఎం పాలెంలో ఉన్న క్రికెట్ స్టేడియానికి అదనంగా మరో భారీ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేస్తోంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ప్రస్తుతం ఉన్న స్టేడియంలో 27,000 మంది ప్రేక్షకులకు మాత్రమే సరిపోతుంది. దీంతో 50,000 నుంచి 60,000 మందికి సరిపోయేలా సమీకృత స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ స్టేడియం అందుబాటులోకి వస్తే విశాఖలో రెగ్యులర్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. దీంతో టూరిజం, హోటళ్లు, అకాడమీలు అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి రెవెన్యూ పెరగడంతో పాటు క్రీడాకారులు ఇక్కడి నుంచే తయారయ్యే అవకాశం ఉంటుందని ఏసీఏ స్టేట్ సెక్రటరీ గోపీనాథ్ తెలిపారు.